గురువు ప్రవేశం తర్వాత భాగం చూసుకుంటే దానికి ప్రతి వ్యక్తి కూడా చూసుకోవచ్చు. మీకు పరిచయం అయ్యి మీరు గురువుని ఆశ్రయించిన తర్వాత భాగానికి ముందర భాగానికి ఎంత తేడా ఉంటుందో ప్రతి వ్యక్తి చూసుకోవచ్చు. కనీసం నాకు నేను చూసుకుంటే నాకు చాలా తేడా నాకు కనిపిస్తుంది ప్రత్యక్షంగా. ఓకే, ఈరోజు మనం ఇక్కడ తిరువాయిమూడి పారాయణ చేసుకున్నాం. అంటే మనం పరమేశ్వరుడు సేవాకాలం అంటాం. పారాయణం అంటే ఏంటి? పారము అంటే అవతల తీరము, ఆయనము అంటే ప్రయాణము. అవతల తీరానికి ప్రయాణం ఏమిటి? పరమపదాన్ని చేరుకోవడానికి మనం ప్రయాణం చేయాలి. ఎలా చేస్తాము? యువతల తీరాన్ని ఉన్నాము, మధ్యలో పెద్ద సముద్రం ఉంది, ఎలా చేస్తాం మనం? అప్పుడు గురువుగారు పడవ వేసుకుని రెడీగా ఉంటారు. మనం ఆశ్రయించడమే ఆలస్యం అంట. ఆయన వెంటనే మనల్ని తీసుకుని మన అవతల ఒడ్డుకి చేస్తాం. ఎలాగా? జ్ఞానభక్తి మార్గాలు బోధిస్తూ మనకి గురువుగారు అవతల ఒడ్డుకి అంటే పరమపదానికి చేరుస్తారు ఆయన. అందుకనే మనం ఒక గురువుని ఆశ్రయించాలి. మనకి అదృష్టవశాత్తు ఇద్దరు గురువులు లభించారు మనకు. ఒకరు నారాయణ గురువు గారు, ఇంకొకరు తిరుమంత్రార్థం గురువు గారు. అసలు అంటే నేను విన్నది ఏంటంటే, సంవత్సరాన్ని అవగానే ఫస్ట్ తిరుమంత్రార్థం కాలక్షేపం, తిరుమంత్రం ఉపదేశం అవుతుంది మనకి. తిరుమంత్రార్థ కాలక్షేపం అవ్వాలి, తర్వాత నారాయణ. అది మనకి కొంచెం ఆలస్యంగా అయింది. బెటర్ లేట్ దాన్ ఎవర్. ఓకే, మనకి ఆలస్యంగా అయినా మనకి అది లభించింది. దీని గురించి మనం నందుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏడి నందు గురువుగారిని అడగడం, వెంటనే ఆయన ఒప్పుకోవడం. మన భగవంతుడి నామాలు ఎన్నో ఉన్నాయి. కేశవనామాలు, కేశవ ఎందుకు అవ్వలేదు? వాసుదేవ, కొంతమంది జయ వాసుదేవ అంటారు, కొంచెం కొంత ఎక్కడో విన్నాను. అలా అవన్నీ ఎందుకు అవ్వలేదు? ఓం నమో నారాయణాయే అని నారాయణ మంత్రాన్ని ఎందుకు తిరుమంత్రం అని పెద్దలు ప్రతిపాదించారు అని చాలా వివరంగా చెప్పారు. అంతవరకు నాకు తిరుమంత్రార్థం ఏవో పుస్తకాలు అవి ఇంట్లో ఉన్నాయి, వాటి గురించి ఏమీ తెలియదు. అయితే ఏంటంటే ఇంకా విపులంగా తెలుసుకోవాలని గురువుగారు చెప్పిన ఆయన అవకాశాన్ని బట్టి అనుగ్రహిస్తారని చెప్పి అనుకుంటున్నాను. తర్వాత మన నారాయణ గోష్ఠి, నేను మన సింహాచలం గోష్ఠిలో చెప్పినట్టుగా నేను వెళ్ళి తిరువాయిమూడి అడిగాను. ఆయనేమో నువ్వు ఒకటే లడ్డు అడిగావు, ఇంకో లడ్డు కావాలని ఆయన అని చెప్పి మూడు తిరుడు. అంటే నా అజ్ఞానం ఏంటంటే నారాయణం అంటేనే తిరువాయిమూడి అంటే ఇది బాగా అని నాకు తెలియదు. అలా మనం చక్కగా తిరువాయిమూడి ఒకటే కాకుండా ఒక ఆయిరం కాకుండా మనం 3వ ఆయిరం ఇప్పుడు ఈ రెండు విషయాలు మనం ఇద్దరు గురువుగారులు కూడా అనేక సాష్టాంగ దండప్రణామాలు. గురుని గురుతర భక్తితో గురుతర భక్తితో జ్ఞానాధివగుచు గురుతర భక్తితో జ్ఞానాధివగుచు గురుతర భక్తితో జ్ఞానాధివగుచు పరమ సుశీలుడై కరుణాకరుడవు పరమ సుశీలుడై కరుణాకరుడవు పరమ సుశీలుడై కరుణాకరుడవు సనిదని మగరి సరిగా మగరి సరిగమ గమగరి గమన నీదని మల మగరి సరిగా మగరి సరిగమ దమగరి గమద నిద సని సగరి మగరి సని దని సగరి నిదమ దని సద్గురుని స్మరింపు మనసా సద్గురుని స్మరింపు.
సరిగా మగరి సరిగా మగరి గమద నిరస నిరిస గరి మగరి సని దని సగరి స నిరామ దాని సద్గురుని స్మరింపు మనస సద్గురుని స్మరింపు. गायत्री ఉద్ధారకాచార్యులు ఉపకారకాచార్యులు ఎవరైతే మనకు సమాశ్రయం చేసి పని సంస్కారాలు ఇస్తారో వారిని ఉద్ధారకాచార్యులు అంటారు. రహస్య గ్రంథాలు మనకు కాలక్షేపం అనుగ్రహించిన వాళ్ళని ఉపకారకాచార్యులు అంటారు. అయితే మన సంప్రదాయం మీరు ఎలా నిర్వాహకుడు ఏంది కనుక వీళ్ళు కాలక్షేపం అవుతారు. సమీప భవిష్యత్తులో బహుశా అందులో వస్తుంది మీకు. రామానుజుడు నిర్వాహకుడి అప్పటికి ఇంకా ఏమి రాలేదు, కామెంటరీస్ ఏం లేవు రామానుజుల కాలం. తర్వాత వచ్చింది ఆరాయణుడని, అది కూడా రావడానికి ముందు జరిగిన సంగతి నేను చెప్తాను. ఒక పార్సల్ దగ్గర ఆత్మకి గురువు ఎవరు మామూలుగా అడిగారు, శ్రోతల్ని శిష్యుల్ని అడిగారు, ఏమండి ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నారు కదా నమ్మాడు వారు, ఆత్మకి గురువు ఎవరు అంటే శిష్యుల్లో నుంచి ఒక ఆయన లేచి ఎవరైతే ఆయనకి జ్ఞానాన్ని ఉపదేశించాడు ఆయన గురువు అండి అని. అలా కాదు, ఇందాక మన తిరుమల గారు అన్నారు శ్రీకాంత్ రామానుజం చెప్పడానికి ముందు ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అక్కడికి, మీడియేటర్ ఉన్నాడు కౌశల్యానందం లాంటి. అలాగే మరి ఈ గురువు గారి దగ్గరికి నేను తీసుకెళ్ళిన వాడు ఎవడో ఉన్నాడు కదా, ఆయన గురువు అవుతాడు అన్నాడు. రామానుజుల బ్రదర్ ఒక ఆయన ఉన్నారు ఎంబార్ గోవింద కృష్ణుడు, వారు లేచారు. వారేమన్నారు, అసలు కాదు వీడి మనసులో ఆ భావాన్ని పుట్టించిన వాడు పరమాత్మ కనుక ఆత్మకి మొట్టమొదటి గురువు ఎవరంటే పరమాత్మ. ఇది మీ వీడు కాలక్షేపం అయినప్పుడు, భగవద్గీత కాలక్షేపం అయినప్పుడు అందులో చాలా చాలా ఇలాంటి సంఘటనలు తారసపడతాయి. అంటే మనకి ఇవాళ గురువు గురించి ప్రస్తావన వచ్చింది కనుక ఆ మాట మనం చేశాం. ఇవాళ ఇంకొక తమాషా ఏంటంటే ఈ యజమానులు అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా అద్భుతం అంటే శ్రద్ధ. నా మనసులో అభిప్రాయం ఏంటంటే 100% శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమాన్ని చేశారు. చాలా బాగుంది, చక్కగా జరిగింది. ప్రకృతి కూడా మనకు సహకరించింది. ఆత్మీయులంతా వచ్చారు, పురుషులు పాల్గొన్నారు. చక్కగా సేవాకాలం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇదే అడిగేసారు, ఇది నచ్చలేదు కానీ మరి అంగీకరించక తప్పదు. ఎందుకంటే సంప్రదాయం చెప్తోంది
మేముగా ఇక్కడ లేము. మాకు కూడా మనందరికీ కూడా తమాషా. లక్ష్మీనాథ సమారంభ నాథ యామున మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. మనం అందరం చదువుతున్నాం. ఈ తనియ దీన్ని చేసినటువంటి వారు పురతాళ్వ అని చెప్తున్నారు. అస్మదాచార్య పర్యంత లక్ష్మీనాథ సమారంభ శ్రీమన్నారాయణ దగ్గర నుంచి మొదలైంది గురు పరంపర. అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ వరకు వచ్చింది? మా గురువు గారి వరకు వచ్చింది అన్నారు. మధ్యలో నాథ యామన ఇద్దరిని చెప్పారు. వారి గురువు గారు పురతాళ్వ అని చెప్తున్నారు శ్లోకాన్ని. వారి గురువు గారు ఎవరు? రామానుజుడు. మరి మనం చదువుతున్నవాడు మన గురువు గారు మారతారు కదా. మన గురువు గారు రామానుజుడు కాదు కదా. అయితే మన గురువుల్లో ఇద్దరు ఉంటారు కదా. సమాజశ్రేణం చేసిన గురువు గారు ఒకరు, గ్రంథ కాలక్షేపంలో గ్రహించిన గురువు ఇద్దరు ఉన్నారు. తమాషా గమనించండి. మన సంప్రదాయంలో 1000 సంవత్సరాల నుంచి ఒక తమాషా అయినటువంటి ఆచారాన్ని మనం పాటిస్తూ వచ్చాం. మన గురువు అంటే ఎవరిని తీసుకోండి, 1000 ఏళ్ళుగా ఆచార్యుడు అంటే రామానుజుడు అని ఎవరు కానివ్వండి. అందుగురించే మనము 5 సంస్కారాలు చేసినప్పుడు, నామ సంస్కారం చేసినప్పుడు ఏమంటున్నామంటే రామానుజదాస. చూడండి, ఇది మీరు శ్రీవైకుంఠ స్తవం బహుశా పంచస్తవం మీరు చదివి ఉంటారు. శ్రీవైకుంఠ స్తవంలో ఆఖరిని 100-102 శ్లోకాలు ఉన్నాయి. అది కాక 2 శ్లోకాలు ఎక్స్ట్రా కనిపిస్తాయి. అవి నిజానికి టెక్స్ట్లో భాగం కాదు, ఎప్పుడో వచ్చాయి, ఎందుకో వచ్చాయి. ఆ 2 శ్లోకాలు 2 చాలా అద్భుతమైన విషయాలను మనకు తెలియజేస్తున్నాయి. అందులో ఒక శ్లోకం అర్వాంచో పద సరసిద్వంతో ఆశ్రిత్య గురువే మూర్ధనాయస్య అన్వయముపగతాః దేశికాః ముక్తిమాసు. సోయం రామానుజమునిరపి స్వీయముక్తిం కరస్థాం యత్ సంబంధాత్ అమనుత కథం వర్ణ్యతే పురనాథః. ఇది శ్లోకం అంటే. ఈ శ్లోకం ఏం చెప్తుంది? పురతాళ్వాన్ వైభవాన్ని చెప్పేది ఈ శ్లోకం. కథం వర్ణ్యతే పురనాథః. పురనాథుడు పురతాళ్వాన్ వారిని ఎలా వర్ణిస్తామండి? వర్ణించలేమన్నారు. ఎందుకు వర్ణించలేవుట? ఏంటి వారి గొప్పతనము? అడవి కాని గొప్పతనం, అపరిమేయమైన గొప్పతనం. ఇది ఎందుకు నువ్వు వర్ణించలేకపోతున్నావు? నీ శక్తికి మించి ఉంది వారి గొప్పతనం. ఏంటంత గొప్పతనం అంటే రామానుజుల వారు కూడా కనుగొట్టి ఆయన వర్ణ లభిస్తోంది అని ఆనందిస్తున్నారట. స్వీయముక్తిం కరస్తాం యత్సంబంధాదమనుత. రామానుజుడు గమనించండి, రామానుజులకి శ్రీరంగా నాథుడు 2 విభూతులపైన అధికారాన్ని ఇచ్చాడు. మోక్షం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి అంటే రామానుజులు ఇవ్వాలి. మా సింహాచలంలో కాంత కృష్ణమాచార్య వారి కథ స్పష్టంగా ఈ విషయాలు చెప్తారు. ఆయన వెళ్ళి సింహాచనాథుని అడిగాడు, నాకు ముక్తి ఉందా అని. నా చేతిలో లేదయ్యా. అదేంటది? వైకుంఠానికి నువ్వే కదా అధిపతివి. నిజమే, కానీ నేను దాన్ని బట్వాడ చేసేసాను, ఆయనకి దఖలు చేశాను. రామానుజులు ఎవరికి ఇస్తే వాళ్ళకే ముక్తి అన్నారు. అంటే మన సంప్రదాయంలో రామానుజ సంబంధాన్ని కలిగి ఉంటే మోక్షం, లేకపోతే లేదు. మరి రామానుజుల నుంచి మనకి సంబంధం ఏర్పడింది. రామానుజుల ముందు ఆచార్యుల మీద వైష్ణవ సంప్రదాయం నాగమనులు ఉన్నారు, ఆడవందారు ఉన్నారు, ఆడవందారు శిష్యులు ఉన్నారు. తర్వాత కదా ఆడవందారు తర్వాత 3వ తరంకి 4వ తరంకి రామానుజులు వచ్చారు. మరి ఆ ముందు ఆచార్యులంతా ఏమవుతారు అంటే గమనించండి. ఇందాక మీరు అన్నారే గురువు గారిని ఆశ్రయించడానికి ముందు, ఆశ్రయించిన తర్వాత. ఇక్కడ కూడా రామానుజులకి ముందు, రామానుజుల నుంచి తర్వాత. ఆ కాలాన్ని 2 రకాలుగా విభాగం చేశారు. అర్వాంచః యత్ పద సరసిద్వంతో ఆశ్రిత్య. అర్వాంచః తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు? రామానుజుల యొక్క శ్రీపాదాలని ఆశ్రయించారు. అంటే కూరతాళ్వారు కానీ, మొదలయ్యండం కానీ, దుర్గెక్కినారు కానీ, ఎవరు కానివ్వండి, వాళ్ళంతా కూడా
రామానుజుల యొక్క శ్రీపాద సంబంధం. మనకి సంబంధాలు రెండు రకాలు, తిరువడి సంబంధము, తిరుముడి సంబంధం. తిరువడి అంటే పాదాలు, పాదాలతో సంబంధం శిష్యులకి, ఆయన కాలం వాళ్ళందరికీ. ఆ ముందు వాళ్ళకి తిరుముడి సంబంధం. రామానుజుల యొక్క తిరుముడి అంటే తల, శీర్షం. ఆయన వెళ్ళి దండం పెడుతున్నారు వాళ్ళకి, పూర్వాచార్యులకి. అంచేత ముడితో సంబంధం వాళ్ళకి ఏర్పడింది, అడితో సంబంధం వీళ్ళకి ఏర్పడింది. ఈ రకంగా రెండు రకాలుగా ఆయనతో సంబంధం ఏర్పడ్డ వాళ్ళందరికీ ముక్తి ఖచ్చితంగా నిశ్చయంగా లభిస్తోంది.